అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సమావేశం ప్రారంభంలోనే జగన్ అండ్ కో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న తీరు దురదృష్టకరమన్నారు. మాజీ సీఎం జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదాను ఇవ్వకపోతే తాము ఏం చేస్తామన్నారు. గత 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరించిన జగన్ మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కొల్లు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి కానీ, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి పాలసీస్ మీద కానీ, బడ్జెట్ ఎలకేషన్స్ కానీ డీటెయిల్గా చర్చించే కార్యక్రమం ఈ బడ్జెట్ సమావేశంలో జరగబోతున్నాయి. గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షం ఎవరైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ప్లేకార్డులు పట్టుకుని ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే కార్యక్రమం చేసి, ఇది నిజంగా దురదృష్టకరం. నిజంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, ఇవాళ మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజలు. మినిమం ఏదైతే అక్కడ మీ స్ట్రెంత్ ఉండాలో ఆ స్ట్రెంత్ లేదు కాబట్టి మీకు ఆ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని మేమేం చేయలేం. దాన్ని పట్టుకుని అక్కడికి వచ్చి అల్లరి చేసే కార్యక్రమం చేయడం, ప్రజాస్వామ్యాన్ని మరి ఏ రకంగా అపహాస్యం చేస్తా ఉన్నారో చూసాం. గత 5 సంవత్సరాలు అదే పరిస్థితి చేశారు. మాట్లాడకుండా గొంతు నొక్కే కార్యక్రమాలు చేశారు. ఇప్పుడేమో ఈ రకంగా వచ్చి సభని అడ్డుకోవాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం. ఇవాళ మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం ఎవరు వచ్చి ఏ సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మరి ఇవాళ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడడానికి మేము అనుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో